హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే ఇన్స్టెంట్ దోశ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. కేవలం ఇంట్లో ఉండే పిండిలతోనే చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు టైం లేదు, పప్పులు నానబెట్టుకొని అవి రుబ్బుకొని మళ్ళీ పులియబెట్టాలి, అవి ఇవి అన్నీ చేస్తుంటాం కదా. అలాంటివి అసలు ఏం లేదండి. కేవలం ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు మనం చక్కగా దోశలు వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి ఈ విధంగా చేస్తే. మరైతే ఈ దోశల కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత ఒక 3/4 కప్పు వరకు బేసిన్ పౌడరు, శనగపిండి అంటాం కదా, అది వేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అండి, అది వేసుకోవాలి. ఇదంతా వేసుకున్నాక ఒక అరకప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు అయితే ఫ్రెష్ పెరుగు కూడా వేసుకోవచ్చండి, కాకపోతే అందులో వంట సోడా వేసుకోవాలి. మీ దగ్గర పుల్లటి పెరుగు ఉందనుకోండి అది వేసుకోండి, లేకపోతే ఫ్రెష్ పెరుగు ఉందనుకోండి అదన్నా వేసుకొని కొంచెం ఒక పావు చెంచా వరకు వంట సోడా వేసుకోండి, సరిపోతుంది. ఇంకా తర్వాత రుచికి సరిపడా కాస్త ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లు వేసుకోండి. మనం దోశల పిండి ఎలా చేస్తామో అలా జారుగా ఉండేటట్టు దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. తర్వాత గిన్నెలో పోసుకోవాలి. ఈ గిన్నె పెరుగు గిన్నె అండి. ఇందులో ఉన్న పెరుగు ఇందాక వేసానమాట పిండిల్లో. ఇంకా గిన్నె ఉంది కదా అని చెప్పి దాంట్లో వేసేసుకున్నాను పిండి. ఇప్పుడు ఇలా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెడదాము. ఈలోపు చట్నీ చేసుకుందామండి. ఈ చట్నీకి ముందు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలండి, చిన్నది ఏదైనా. నూనె పోయాలి కొంచెం, ఒక 2 చెంచాల వరకు పోసిన తర్వాత ఒక 2 గుప్పిళ్ళ వరకు పల్లీలు తీసుకున్నాను, ఒక గుప్పెడేమో పుట్నాల పప్పు అండి. ఇంకా దానికి కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకొని అవంతా మొత్తం ఫ్రై చేసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకున్న పూర్తిగా చల్లారిన తర్వాత ఉప్పు సరిపడా వేసుకోవాలి, రుచికి సరిపడా. కాస్త నీళ్లు పోసి 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి. ఇవంతా వేసేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి తాలింపు వేసుకోవడానికి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యానం పెట్టుకోవాలి. ప్యానం బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇందాక 10 నిమిషాల పాటు నానబెట్టాం కదా, వేసుకునే ముందు ఒకసారి గరిటెతో అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత ప్యానం మీద ఒక 2 గంటల వరకు పిండి పోసుకొని చక్కగా దోశలు వేసుకోవాలి. దోశలు ఇలా వేసుకున్నాక పైనుంచి కాస్త ఒక అర చెంచా వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఒక పక్క కాలితే సరిపోతుందండి, రెండో పక్క తిప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ దోశలు వేసుకోవడానికి కూడా ఆయిల్ చాలా తక్కువ పట్టింది, ఒక అర చెంచానే పట్టిందండి. దోశ వేసుకున్నాక పైన కొంచెం ఊరికినే వేసాను అంతే, దానికి తప్ప అసలు ఇంకా ఆయిల్ ఏం వేయలేదండి. తర్వాత ఇలా మడిచేసేయాలి, ఒక పక్క మడిచేస్తే ఇంక సరిపోతుంది. ఇంకా ఇలాగే మిగిలిన పిండినంతటిని కూడా చక్కగా దోశలు వేసుకోవాలి, ఇలానే సేమ్ ప్రొసీజర్. మళ్ళీ ఇది రెండో అట్టండి, రెండో అట్ట వేసుకుంటున్నాను. ఇలాగే ఈ పిండి పొద్దున పూట కలుపుకున్నానండి. ఇలా పిండిలంతా మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పొద్దున టిఫిన్స్గా వేసేసాను. మిగిలిన పిండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ సాయంత్రం టిఫిన్లు వేద్దామని చెప్పి మళ్ళీ తీసి ఇది సాయంత్రం పూట వేస్తున్నాను అనమాట. ఈవినింగ్ 8 అవుతుంది అప్పుడు వేసానండి. ఇవి బాగానే వచ్చినాయి. ఈ పప్పులు నానేసుకోవడం రుబ్బుకోవడం అవి కొంచెం లేట్ పట్టింది అనుకోండి, ఇలా వేసుకోవచ్చు హ్యాపీగా. బాగానే ఉన్నాయండి, శుభ్రంగా వేసుకోవచ్చు. హోటల్ స్టైల్ మాదిరి ఇలా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. చూడండి భలే ఉన్నాయి కదా, బాగా వచ్చినాయండి. అట్లు మాత్రం అసలు సూపర్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది, పర్లేదు వేసుకోవచ్చండి. ఇలాగే మిగిలిన పిండినంతటిని దోశలుగా వేసుకోవడమే. ఇంకా వేసుకొని చక్కగా ప్లేట్లో వేసుకోవడమే. ఒక పక్క అట్లు వేస్తే ఇంకో పక్క చట్నీకి కూడా తాలింపు వేసేసాను. ఎంత రుచికరమైన ఇన్స్టెంట్ దోశలు రెడీ అయ్యాయి. నేను మొత్తం ప్లెయిన్ దోశలే వేసానండి. దీని మీద ఉల్లిపాయ ముక్కలు, ఇంకా అల్లం తరుగు ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి అవంతా వేసి చేస్తారు కదా, అలా అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా కొత్తగా ఎవరైనా ట్రై చేస్తున్న వాళ్ళైతే కొంచెం కొంచెం పిండి కలుపుకోండి, మీకు వస్తుంది లేనిది మీకు తెలుస్తుంది. తర్వాత మీరు ఎక్కువ కలుపుకోవచ్చు. నేనైతే ఇలా సేమ్ ఇప్పుడు ఏం చెప్పానో ప్రొసీజర్ మొత్తం ఇలాగే చేశాను, బాగా వచ్చినాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా టిఫిన్ కానీ స్నాక్స్ కానీ అడుగుతారు కదండి,
అప్పుడు అడిగిన వెంటనే మనం ఇలా గబగబా కిచెన్లోకి వెళ్ళి ఇలా పిండిలన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని చక్కగా దోశలుగా వేసేసి పిల్లలకి ఇచ్చేసామనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో నాకు తెలపండి మర్చిపోకుండా. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.